మొబైల్ యాడ్ కూడా చెడగొట్టాలని నిషా సింహాచలంతో కలిసి ప్లాన్ చేస్తుంది. అది ఫెయిల్ అవడంతో నగల యాడ్ లో బాలు తనతో పాటు యాక్ట్ చేసేలా ఒప్పిస్తుంది. కానీ నిషాకి యాక్సిడెంట్ కావడం వల్ల శైలు బాలు కలిసి నగల యాడ్ పూర్తి చేస్తారు. శైలు బాలు జంటని చూసి తండ్రి ఆనందిస్తాడు. జరిగింది తెలిసి నిషా రగిలిపోతుంది. తర్వాత జరిగేది చూడండి. ప్లాన్ చేసి ఆ నిషాకి యాక్సిడెంట్ చేపించినా లాభం లేకుండా పోయింది. దాని బదులు శైలజ యాక్ట్ చేసిందంట. నీకు ఆ రోజు మీటింగ్లోనే చెప్పాను కదా, అది కాలంతకురాల్లా ఉందని. నువ్వే ఆడదేం చేస్తుందిలే అని నెగ్లెక్ట్ చేశావు. ఇంకా ఆ ఎవర్ గ్రీన్ కంపెనీని ఢీకొట్టడం కష్టం. రేపే ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తున్నారంట. అంటే వాళ్ళ రెండో ప్రాజెక్ట్ కూడా వాళ్ళకే అన్నమాట. వదిలేయ్, ఏదో ఒకరోజు మన చేతికి చిక్కుతారు, అప్పుడు చూసుకుందాం. నీతూ ఫ్యాషన్ వేర్, వైలెట్, లుక్ హాట్. అపూర్వమైన మీ క్షణాల్ని అందంగా అలంకరించుకోండి. లాల్ జ్యువెలరీ, దశాబ్దాల నమ్మకం. నీ చెయ్యి అందుకొని నీతో అలుపెరగని ప్రేమ ప్రయాణం చేయడానికి ఎదురు చూస్తున్నాను. లాల్ జ్యువెలర్స్, ప్రతి ఇంటి వేడుక. బ్రిలియంట్ జాబ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుకున్న టైంలో ప్రాజెక్ట్ ఫినిష్ చేసి మాట నిలబెట్టుకున్నారు. ఈ క్రెడిట్ కంప్లీట్గా నా స్టాఫ్కి దక్కుతుంది సార్, ఎస్పెషల్లీ బాలు అండ్ శైలజ. మీ టీం వర్క్తోనే ఇదంతా సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. I also congratulate Balu and Shailaja. Really, you have done an amazing job. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ అవర్ ప్లెజర్. One more thing. అన్నమాట ప్రకారం మా కంపెనీ కొత్త ఆఫీస్ ప్రాజెక్ట్ కూడా మీ ఎవర్ గ్రీన్ క్రియేటివ్కి. ఇట్ మీన్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ ఆఫీస్లో ఏం చేసి చేస్తున్నారు? కాళ్ళు విరిగి మంచాన పడ్డాక శుభ్రంగా రెస్ట్ తీసుకోకుండా ఈవిడ నాకెందుకు కాల్ చేస్తుందో. హలో, మీకు నిండా నూరేళ్ళు మేడం. ఇప్పుడే నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో మీలే కాల్ చేశారు. మీరు లేని ఆఫీసు డ్రై డే రోజు వైన్ షాప్లా వెలవేలబోతుందంటే నమ్మండి. నీ వాగుడు ఆపి ఆఫీస్లో ఏం జరుగుతుందో చెప్పు. ఓ, అప్డేట్స్ కోసం కాల్ చేశారా? ఏముందండి, బాంబే నుండి లాల్ జ్యువెలరీ అతను వచ్చాడండి. ఇంకో ప్రాజెక్ట్ కూడా ఇచ్చి వెళ్ళాడండి. ఇప్పుడు మళ్ళీ బాస్ మీటింగ్కి కూర్చున్నాడు మేడం. చప్పట్లు కొట్టి 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 చేతులు వాచిపోయి నేను పక్క వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పని మీదే బాస్ అందరితో మీటింగ్ పెట్టాడు మేడం. వాట్సాప్ వీడియో కాల్ చేసి సైలెంట్ గా అక్కడ నిలబడు. అక్కడ ఏం జరుగుతుందో నేను చూడాలి. అందుకే కదా నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాను. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం అండి. ఆఫీసులో డ్యూటీ చేయలేక వస్తుంటే మధ్యలో ఈ స్పెషల్ డ్యూటీలో ఒకటి. మేడం కనిపిస్తున్నా అండి? ముందు లోపలికి వెళ్ళు. వెళ్తున్నానండి. ఒక్క నిమిషం వెళ్తున్నాను, అలాగే ఉండండి మేడం. మేడం చూస్తున్నారండి? ఓకే ఓకే. ఈ సక్సెస్ మనందరిది, ఎస్పెషల్లీ బాలు. టీమ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని ప్రూవ్ చేసావు. థ్యాంక్ యూ సార్. కార్తిక్ సార్, నీ మేనేజ్మెంట్కి మాత్రం 100/100 మార్క్స్ వేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శైలు, నీకు ఏ నమ్మకంతో జాబ్ ఇచ్చానో ఆ నమ్మకాన్ని నిలబెట్టి నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నావు.
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో. ఓకే గైస్, ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు కాబట్టి మీ అందరికీ 1 డే లీవ్ గ్రాంట్ చేస్తున్నాను. అండ్ 1 month బోనస్ గ్రాంట్ చేస్తున్నాను. వావ్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ఆల్. మేడం అయిపోయింది మేడం, ఉంటాను. ఇడియట్. అందర్నీ పేరు పేరున మెచ్చుకున్నాడు. నన్ను అట్లీస్ట్ గుర్తు కూడా చేసుకోలేదు. చెప్తా, మీ అందరికీ గట్టి సమాధానం త్వరలోనే చెప్తాను. ఏంటో సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్టు ఎవడివో నగల ప్రచారం మనం ఎందుకు చేయాలండి? పైగా దొంగలుగా ముసుకోటి. ఒరే ఎదవా, మనం ఈ నగలను ప్రచారం చేయడానికి రాలా. ఈ అందమైన జంటని అందరూ చూసి మెచ్చుకోవాలని చేస్తున్నాం. మీకు మరీ చాదస్తం ఎక్కువైపోయిందండి. ఇదేమైనా పెళ్లి పోస్టరా? అందరూ చూసే జంట బాగుందనడానికి. తొక్కలో యాడ్ పోస్టరు. ఆయనే ఉంటే తెల్లచేరెందు గాని మా వాడి పెళ్లి పోస్టర్ చూసి అదృష్టం కలగడం లేదనే కదరా ఇలా ముచ్చట తెచ్చుకుంటున్నాను. రెడీలీ, నీకు ముష్టెత్తుకోవడం వచ్చారా? ఏ ఈ నెల జీతమేరా మీరు? రే, నీకు జీతం ఇవ్వాలంటే నువ్వు బతుకుంటారు కదరా, ఒకసారి అటు చూడు. అమ్మ నీ స్పీడ్ తగలయ్యా. ఇదేంటి, నేను శైలజ ఉన్న పోస్టర్స్ అతికించారు. వాట్ ద హెల్, ఈ యాడ్ పోస్టర్స్ ఎవరు అతికించారు? కాళ్ళు లేని కబోతిని బాబు, కాసింత ధర్మం చేయండి బాబు. కాడు కాదురా, కళ్ళు లేని కబోదిన నాలు ఎదవా. ఇప్పుడు మీకు ప్రాస ముఖ్యమా లేదా ప్రాణాలు ముఖ్యమా? బాబు గారు, ధర్మం చేయండి బాబు గారు. వాట్ ద హెల్, ఈ యాడ్ పోస్టర్స్ ఎవరు అతికించుంటారు? బాబా ధర్మం చెయ్యండి బాబా. బాలుగారు, ధర్మం చేయండి బాలుగారు. దయగల బాలుగారు, కొద్దిగా ధర్మం చేయండి. బాలు, నా పేరు నీకెలా తెలుసు? దయగల బావగారు ధర్మం చెయ్యండి అయ్యా. చేస్తానులే గాని ఇక్కడ ఈ పోస్టర్స్ ఎవరు అతికించారో తెలుసా? కళ్ళు లేని కబోదిని బాబు, నాకెలా తెలుస్తుంది బాబు గారు? ఆ పెద్ద అడగండి. క్షమించండి బాబా, నాది నైట్ షిఫ్ట్ అండి, ఇప్పుడే వచ్చి జాయిన్ అయ్యానా. ఏంటి, ముష్టి ఎత్తుకోవడానికి కూడా నైట్ షిఫ్టా? మరేనండి, మాకు ఒక ముష్టి యూనియన్ కూడా ఉంది. దానికి ఈయన ప్రెసిడెంట్, నేను సెక్రటరీ. ఇంకా ఏమైనా వివరాలు కావాలా బాబు గారు? కావాలి. మీ ఇద్దరు నిజంగా ముష్టోలేనా? ఈ కొత్త బెడ్షీట్లు పెట్టుకున్నారేంటి? మీలాంటి దయగల బాబు ఇప్పుడే వచ్చి ఇచ్చెళ్ళారయ్యా. మీరు కూడా ఏమన్నా ఉంటే ఇచ్చెళ్ళండి అయ్యా. ఇంకా ఏమైనా వివరాలు కావాలా బాబు గారు? మీ ముష్టిగోలు నాకెందుకు గానీ ఈ పోస్టర్స్ అతికించిన నా కంట పడాలి. ఏం చేస్తారండి? 2 చేతులు విరిచేస్తాను. అప్పుడు మీకు వంట ఎవరు చేస్తారు బాబు గారు? ఏంటి, మంట మంట బాబు, అంత కడుపు బట్ట ఎందుకు అంటున్నాడు? 4 మంది ఎదవా. నా మంట నాది, మీకెందుకు? అసలు ఈ పోస్టర్స్ ని మనోడు పోస్టులు చించడానికి ఎంత కష్టపడుతున్నాడో మరి. ఈ ఢిల్లీ ఏ పని చేసినా అంతేనండి, గోడకి పిడకొట్టేట్టే. ఈ రూట్లోకి వచ్చావేంటి? బాలు వాళ్ళ ఇల్లు ఇటే కదా. మొన్న యాడ్ సక్సెస్ అయింది కూడా అంకుల్ వల్లే కదా. అంకుల్ లాస్ట్ మినిట్ లో చెప్పడం వల్లే కదా యాడ్ సక్సెస్ అయింది. అయినా మన సినిమాకి ఇంకా టైం ఉందిగా. జస్ట్ 5 minutes అంకుల్ కి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోదాం అంతే. ఓకే, అత్తారింటికి దారేది ఏంటి?
పవన్ కళ్యాణ్ సినిమా లేవే, నువ్వు పోని. ఏం చేస్తున్నావు? ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా? నెత్తిన దరిద్రం తాండవిస్తే అలాగే వస్తారండి. హలో హలో, ఏంటండి మీరు చేస్తున్న పని? చిన్న రోజులో మీరు నన్ను ఎంత టీజ్ చేసినా మీలో ఎక్కడో జెంటిల్మెన్ ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది మీరు జెంటిల్మెన్ ముసుగులో ఉన్న మెంటల్ మ్యాన్ అని. హలో హలో, ముందు ఏం జరిగిందో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడు. ఏం తెలియాలండి? ఏం తెలియాలి? అరే, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. కంపెనీ కోసం కలిసి నటించినంత మాత్రాన దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారా? హలో, ఇలాంటి అడ్డమైన అడ్వాంటేజ్లు తీసుకునే అలవాటు నాకు లేదు. అవునమ్మా, ఈ బాబు గారి తప్పే లేదు ఇందులో. ఎవరో పొద్దున్నే వచ్చి అంటించిపోయారు. ఏయ్ నిన్ను, ఏంటి పిల్లికి ఎలక సాక్ష్యమా? ఊరుకుండాయి గారు, మీరు ఇంకా నిప్పులో ఉప్పేయకండి. ఇలా ముస్టోళ్ళు అడ్డు పెట్టుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? ఏంటి సిగ్గు గగ్గు అని మాట్లాడుతున్నావు? అవును, నేనే అతికించాను. అయితే ఇప్పుడేంటి? రేపు ఆ యాడ్ నేషనల్ వైడ్ ప్లే అవుతుంది, అప్పుడు కూడా నేనే అడ్వాంటేజ్ తీసుకున్నా అంటావా? అది వేరు, ఇది వేరు. ఏంటి వేరు? అది యాడ్ అయితే ఇది పబ్లిసిటీ. తప్పు చేసి సమర్థించుకుంటున్నావా? అసలు తప్పే చేయలేదంటుంటే అయినా నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మీ సంగతి ఇలా కాదు. ఏంట్రా నీ పని గోడ మీద పెడకన్నా? అమ్మాయి గారు ఉడుమని తెలియక అన్నానండి. Don't repeat this again. రావే. చెయ్యని తప్పుకు దీని దగ్గర మాటలు పడాల్సి వచ్చింది. బ్యాక్ టైం. చచ్చా, ఏంటి చూస్తున్నారు? బాలుగారు వెళ్ళేలోపు మనం ఇంట్లో ఉండాలి, పదండి. నేను మీకు ఫేవర్ చేస్తానని ఎలా అనుకున్నారు? ఎందుకంటే మీకు రావాల్సిన గుర్తింపు మీ కంపెనీ మీకు ఇవ్వట్లేదు కాబట్టి. అంటే 2 సంవత్సరాలుగా అదే కంపెనీలో వర్క్ చేస్తున్న మీకు లేని క్రెడిట్ జస్ట్ కొన్ని నెలల క్రితం జాయిన్ అయిన శైలజ కొట్టేయడం. ఐ డోంట్ థింక్ సో. థింక్ చెయ్యాలి మ్యామ్. ఈ కంపెనీని నమ్ముకుంటే జరగనిది వేరే కంపెనీని నమ్ముకుంటే జరుగుతుందేమో అని థింక్ చేయాలి. సారీ, మీరు ఇంకా వెళ్ళొచ్చు. మనసు మారితే కాల్ చేయండి. గెట్ వెల్ సూన్. పదవే, ఆఫీసులో సంగతులు చెప్పి ఆ నిషాని ఏడిపిద్దాం. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏమైంది సార్? నా కార్ ప్లేస్ లో స్కూటీ ఎవరు పార్క్ చేశారు? అది శైలజ మేడం సార్. ఆవిడ గారు వచ్చి పార్క్ చేస్తుంటే నువ్వు పచారులు చేస్తున్నావా? ఎలా నా ప్లేస్ లో పార్క్ చేస్తావా? Yes! May I come in, sir?
యా కమేన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చో బాలు. రేపు మన యాడ్ ఏజెన్సీ తరపు నుంచి ఒక సెమినార్కి అటెండ్ అవ్వాలి. ఓకే సార్. ఆ సెమినార్కి నువ్వు నేను వెళ్ళాలి. సో బీ ప్రిపేర్డ్. ష్యూర్ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. ఈ స్కూటీ మీద? కాదండి, నా ఫ్రెండ్ది. ఆఫీస్కి లేట్ అవుతుందని తీసుకొచ్చాను. ఎలా పంచర్ అయిందో అర్థమే కావడం లేదు. మార్నింగ్ బాలు గారు ఈ స్కూటీలో గాలి తీయడం నేను చూసా. మీద నాకు తెలీదు, లేకపోతే అప్పుడే చెప్పేదాన్ని. నా పేరు చెప్పకండి. ఏయ్ ఆగు. లుక్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అదే నేను చెప్తున్నాను. నీ పని నువ్వు చూసుకోక నా స్కూటీ జోలికి ఎందుకొచ్చావు? ఏంటి నువ్వా? మీరు అనేది నిన్నటితోనే పోయింది మిస్టర్. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. హలో, తెలుగులో మాట్లాడతావా? నా స్కూటీ ఎందుకు పంచర్ చేసావు? నేను చేశానడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? తప్పించుకోవాలనుకునే వాళ్ళే సాక్ష్యాలు అడుగుతారు. ఏంటి బాలు, ఏమైంది? మళ్ళీ మొదలైందా మీ టామ్ అండ్ జెర్రీ వార్? టైంకొచ్చారండి. మీ ఫ్రెండ్ నా స్కూటీ పంచర్ చేసి ఏమీ తెలియనట్టు డ్రామాలాడుతున్నాడు. మీరే చూడండి. ఎరా చేసావా? అర్థమైంది. శైలజ గారు, అది నేనే వినదలుచుకోలేదు. మీ ఫ్రెండ్ని మర్యాదగా రేపటికల్లా నా స్కూటీ రిపేర్ చేయించి తీసుకురమ్మని చెప్పండి. అంతవరకు ఈ కార్ కీస్ నా దగ్గరే ఉంటాయి. చూడు, నువ్వేం చెప్తే చేస్తాననుకోకు. నిన్ను కార్తీ గారు, పదండి. నన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి. సారీరా. రే, బాయ్ రా. ఆపండి. థ్యాంక్ యూ కార్తీక్ గారు. వెల్కమ్ అండి. హాయ్ కార్తిక్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. స్కూటీ ఏమైంది? కార్తిక్ గారితో వచ్చావేంటి? అదొక పెద్ద కథలేండి. నేను వెళ్ళాక శైలజ గారు మీకు డీటెయిల్డ్గా చెప్తారు. సరే కానీ నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మా శైలు మేడం గారి ఫోన్ ఎప్పుడైనా కలవకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. తప్పకుండా తీసుకోండి. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్ అండి. ఏనూరు పందెంలో పెట్టి ఎలకని తెచ్చినట్టు కార్లో వెళ్ళి స్కూటీలో వచ్చారేంటండి? అమ్మో, వీడు తీగలాగితే డొంకంత కదులుతుంది. నా కార్ రిపేర్ వస్తే దాన్ని గ్యారేజ్లో పెట్టి మెకానిక్ స్కూటీ వేసుకొచ్చానులే. ఓహో, ఇదిగో ఈ జాగ్రత్తగా పెట్టు. అలాగేనండి. వస్తే ఇచ్చేయాలి. నమ్మేశాడు. బాలు, తప్పించుకున్నావురా. గోడ చాలా పెద్దగా ఉంది.
చలికాలంలో నీళ్ళు తాగితే ఇది ఒక గోల. గంటకోసారి పాట పాడాల్సి వస్తుంది. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తే కాలు కడగాలి. అసలే చలికాలం. బయటికి వెళ్ళి పాట పాడేద్దాం. ఓహో, పాలుగారు పంపిన మెకానిక్ ఇతనే అనుకుంటా. రాత్రిపూట లేపడం ఎందుకని తెగ తిప్పలు పడుతున్నట్టున్నాడు. మీ స్కూటీని మీరు దొంగతనం చేయడం ఏంటండి? ఉండండి, తాళం తీసుకొస్తాను. ఇదేంటి తెంగుడు లేకున్నాడు? ఇదిగోండి తాళం. ఇవ్వండి. మహాప్రసాదం. ఆ మెకానిక్ బాబు, వెళ్ళేప్పుడు ఆ గేట్ వేసేయమ్మా, ఓకేనా? అలాగండి, ఉంటాను. అబ్బా